ఏం చెప్తారు ఈ ఆడియోలు కూడా వినిన తర్వాత ఈ శ్రీనివాస్ వ్యక్తిని వెంటనే ఉరి తీయాలి. ఎంతమంది అమ్మాయిలు ట్రాప్ చేస్తావురా, ఎంతమంది అమ్మాయిలు లొంగు తీసుకుంటున్నావు. ఒరే నిన్ను నమ్మి చాలా మంది ఒక దేవత అనుకున్నారు, కానీ ఈరోజు నువ్వు ఒక ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మొన్న వర్షని, నీ నోరుతో నీ పాపం నోరుతో అన్నావు, ఇంకా మిగతా 10 మంది ఉన్నారని. ఏందిరా, ఇటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, ఇటు అఘోరాల పరువు తీస్తున్నావు, ఇటు సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. హిందూ సోదరులారా ఎక్కడెళ్ళారు? ఆ రోజు చిటికేసి మరి నన్ను ఏంది మాదిరి అన్నారే ప్రియా చౌదరి మేడం గారు, కొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా ఆ రోజు నన్ను చాలా తిట్టారే. మళ్ళీ ఈరోజు ఎక్కడ రాండి, ఈ శ్రీనివాస్ గారు ఇంత చేస్తుంటే మీరు ఎక్కడెళ్ళారు? ఇళ్ళలో కూర్చొని సినిమా బొమ్మ చూసినట్టు చూస్తున్నారా? రాండి, అమ్మాయిలని మనం కాపాడుకుందాం. వాడు ఏదేదో చెప్తున్నాడు, వారు చిల్లర నా కొడుకు, వాడు దొంగ నా కొడుకు, వాడి వెనకాల మాఫియా ఉంది, వాడిని నమ్మకండి నమ్మకండి నమ్మకండి. ఇక్కడ అమ్మాయికి పెళ్ళైనట్టు కూడా వర్షినికి తెలుసు అని చెప్తుంది అమ్మాయి. అవును, క్లియర్ గట్టుగా ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, వర్షినికి తెలుసు అంట. తెలిసినప్పుడు అఘోర ఫోన్లో తీసుకొని ఈ వర్షిని ఈ అమ్మాయి అట్టెట్లా నాకు తాళి కట్టాడు మా ఆయన అంటే, ఈ అమ్మాయి కూడా లేదు నా మొగుడు, వీళ్ళిద్దరు వాగ్దానంలో గొడవ జరిగింది. అప్పుడు ఈ వర్షిని ఈ అఘోర ఫోన్లో ఈ అమ్మాయిని బ్లాక్ చేసేసి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం. అమ్మ వర్షిని తల్లి, అబ్బా బాబా బాబా బాబా, నీలాంటి మహానటి, నీలాంటి ఇది ఎక్కడ చూడలేదమ్మా. మీ తమ్ముళ్ళు ఉజ్జయిని నుంచి తోరుకొని వస్తే నువ్వు చేసిన పెంట అంత నా భర్త, నా మొగుడు, నా వాడ అని చెప్పుకుంటున్నా. సిగ్గు సరేలేదా మీద ఒక బట్టకేనా? అయితే ఇప్పటి వరకు కూడా వర్షిని అమాయకురాలు, ఆ అమ్మాయిని మనం కాపాడాలి అని చెప్పి చాలా మంది పోరాడుతున్నారు. వర్షిని అమాయకురాలు ఏం కాదు, చాలా హుషారు. వీళ్ళు నిజంగా ఏదో దేశానికి చెడు చేయడానికి పుట్టినట్టున్నారు. ఇంతకంటే నేనేం మాట్లాడానండి. ఓకే, నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటి? వాడికి శిక్ష పడాలి, వాడికి జైలుకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి, వారు నరకం అనిపించాలి. ఒక హిందూ ఉసురు పోసుకుంటావురా, మా ఉసురు తగులుతుంది, రక్తం కొక్కని వస్తావు. రైట్, ఇది ప్రెసెంట్ అయితే ఇటు శివరుద్ర అలాగే మాధురి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వర్షినికి కూడా అన్నీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అమ్మాయికి ఏది తెలియదు అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని రక్షించాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ నిజంగా అమ్మాయికి ఈ శ్రీనివాస్కి సంబంధించి ఇంతకు ముందు పెళ్ళైందని తెలుసు, ఈ అమ్మాయి ఉందని తెలుసు. వీళ్ళిద్దరూ కూడా నా భర్త అంటే నా భర్త అని చెప్పి కూడా కొట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి చేత లీగల్గా ప్రొసీడ్ అవడానికి శ్రీనివాస్ మీద కేసు పెట్టడానికి అయితే ప్రెసెంట్ అటు శివరుద్ర మాధురి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజీత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, అఘోరి అని ముసుగేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ నేను అది ఇది అని ఏది తను చెప్పిన దాంట్లో ఏది ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అది ఇది అనడము, ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి అని చెప్పాను, కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అఘోర ఇవాళ రోజు ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో చూసుకుంటే అఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు ఇలా అలా అని. సో నిజంగా ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని, అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు, నాగసాధులు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు. ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు. ఆ రోజు ఎక్కడెళ్ళారండి? ఆ రోజు మీడియా ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా, ఆడపిల్ల నేను ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది ఉంది అన్నారు కదా. మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు, శ్రీనివాస్ అని తెలుసు, తను ఏమేమి అని అన్ని తెలుసు. మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఏం నోర్లు పడిపోయాయి కొంతమంది. ఆ రోజు అఘోరా అన్నారు, ఈరోజు ఎక్కడిపోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది? శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించను, ఊరికనే ఉండేది లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాల్సింది. ఆడపిల్లలకు న్యాయం ఆడపిల్లలకు ఆడపిల్లలకు రక్షణగా ఉంటారంటే నువ్వేం చేస్తున్నావు? పరువు తీస్తున్నావు నువ్వు. అసలుకి నువ్వు మనిషివేనా? లేకపోతే కడుపుకి ఏం తింటూ నువ్వు ఏం కథ? అసలుకి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎన్నో రేపులు హత్య జరుగుతున్నాయి, ఎన్నో మడ్డలు జరుగుతున్నాయి. దీని గురించి స్పందించక సనాతన ధర్మం విని జనాలు ఒకటి ఇది అనుకుంటున్నారు. ఆ సనాతన ధర్మం అంటే నీకు తెలుసా?
అసలు ఏంటో తెలుసా? ఆవు అంటే కాశీలో ఉన్నాను, నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను అనే. సనాతన ధర్మం అంటే జనాలను మంచి చేసే సనాతన ధర్మం, నీలాగా ఫేక్ లాగా చేసేది కాదు. ఆడపిల్లలకి న్యాయం చేద్దాం అంతే అండి. ఓకే. మాధురి గారు మొత్తం కూడా విన్నాము స్టార్టింగ్ నుంచి అవును పోరాటం అవును అవును. అండ్ ఇప్పుడు ఏం చెప్తారు? ఈ ఆడియోలు కూడా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ వ్యక్తిని వెంటనే ఉరి తీయాలి. ఎంతమంది అమ్మాయిలు ట్రాప్ చేస్తావురా? ఎంతమంది అమ్మాయిలు లొంగు తీసుకుంటున్నావు? ఒరే, నిన్ను నమ్మి చాలా మంది ఒక దేవత అనుకున్నారు, కానీ ఈరోజు నువ్వు ఒక ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మొన్న వర్షని, నీ నోరుతో నీ పాపం నోరుతో అన్నావు, ఇంకా మిగతా 10 మంది ఉన్నారని. ఏందిరా? ఇటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నావు, ఇటు అఘోరాల పరువు తీస్తున్నావు, ఇటు సనాతన ధర్మం పరువు తీస్తున్నావు. హిందూ సోదరులారా ఎక్కడెళ్ళారు? ఆ రోజు చిటికేసి మరి నన్ను ఏంది మాదిరి అన్నారే ప్రియా చౌదరి మేడం గారు, కొంతమంది ట్రాన్స్జెండర్లు కూడా ఆ రోజు నన్ను చాలా తిట్టారే. మళ్ళీ ఈరోజు ఎక్కడ రాండి? ఈ శ్రీనివాస్ గారు ఇంత చేస్తుంటే మీరు ఎక్కడ వెళ్ళారు? ఇళ్ళలో కూర్చొని సినిమా బొమ్మ చూసినట్టు చూస్తున్నారా? రాండి, అమ్మాయిలని మనం కాపాడుకుందాం. వాడు ఏదేదో చెప్తున్నాడు, వారు చిల్లర నా కొడుకు, వాడు దొంగ నా కొడుకు, వాడి వెనకాల మాఫియా ఉంది, వాడిని నమ్మకండి నమ్మకండి నమ్మకండి. ఇక్కడ అమ్మాయికి పెళ్ళైనట్టు కూడా వర్షినికి తెలుసు అని చెప్తుంది అమ్మాయి. అవును, క్లియర్ గట్టుగా ఈ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, వర్షినికి తెలుసు అంట. తెలిసినప్పుడు అఘోర ఫోన్లో తీసుకొని, ఆహా ఈ వర్షిని ఈ అమ్మాయి అట్టెట్లా నాకు తాళి కట్టాడు మా ఆయన అంటే, ఈ అమ్మాయి కూడా లేదు నా మొగుడు, వీళ్ళిద్దరు వాగ్దానంలో గొడవ జరిగింది. అప్పుడు ఈ వర్షిని ఈ అఘోర ఫోన్లో ఈ అమ్మాయిని బ్లాక్ చేసేసి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం. అమ్మ వర్షిని తల్లి, అబ్బా బాబా బాబా బాబా, నీలాంటి మహానటి, నీలాంటి ఇది ఎక్కడ చూడలేదమ్మా. మీ తమ్ముళ్ళు ఉజ్జయిని నుంచి తోరుకొని వస్తే నువ్వు చేసిన పెంట అంత అంత, నా భర్త, నా మొగుడు, నా వాడ అని చెప్పుకుంటున్నా. సిగ్గు సరేలేదా? మీద ఒక బట్టకేనా? అయితే ఇప్పటి వరకు కూడా వర్షిని అమాయకురాలు, ఆ అమ్మాయిని మనం కాపాడాలి అని చెప్పి చాలా మంది పోరాడుతున్నారు. వర్షిని అమాయకురాలు ఏం కాదు, చాలా హుషారు. వీళ్ళు నిజంగా ఏదో దేశానికి చెడు చేయడానికి పుట్టినట్టున్నారు. ఇంతకంటే నేనేం మాట్లాడానండి. ఓకే. నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటి? వాడికి శిక్ష పడాలి, వాడికి జైలుకు పంపించాలి, రిమాండ్కి పంపించాలి, వారు నరకం అనిపించాలి. ఒక హిందూ ఉసురుని పోసుకుంటావురా, మా ఉసురుని తగులుతుంది, రక్తం కొక్కని వస్తావు. రైట్. ఇది ప్రెసెంట్ అయితే ఇటు శివరుద్ర అలాగే మాధురి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే వర్షినికి కూడా అన్నీ కూడా తెలుసు, ఇప్పటి వరకు అమ్మాయికి ఏది తెలియదు అని చెప్పి అందరూ కూడా అమ్మాయిని రక్షించాలి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ నిజంగా అమ్మాయికి ఈ శ్రీనివాస్కి సంబంధించి ఇంతకు ముందు పెళ్ళైందని తెలుసు, ఈ అమ్మాయి ఉందని తెలుసు. వీళ్ళిద్దరూ కూడా నా భర్త అంటే నా భర్త అని చెప్పి కూడా కొట్టుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమ్మాయి చేత లీగల్గా ప్రొసీడ్ అవడానికి, శ్రీనివాస్ మీద కేసు పెట్టడానికి అయితే ప్రెసెంట్ అటు శివరుద్ర మాధురి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజీత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, అఘోరి అని ముసుగేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ, నేను అది ఇది అని. ఏది తను చెప్పిన దాంట్లో ఏదో ఒక క్లారిటీ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అది ఇది అనడము. ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను, నమ్మకండి అని చెప్పాను, కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే అఘోర 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 అఘోర. ఇవాళ రోజు ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో చూసుకుంటే అఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు ఇలా అలా అని. సో నిజంగా ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని, అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు, నాగసాధులు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు. ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు. ఆ రోజు ఎక్కడెళ్ళారండి? ఆ రోజు మీడియా ముందర మాధురి ఇట్లా చిట్టికేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా, ఆడపిల్ల నేను ఆడపిల్ల నా దగ్గర ప్రూఫ్ ఉంది, అది ఇది ఉంది అన్నారు కదా. మళ్ళీ ఈరోజు తను ట్రాన్స్ అని తెలుసు, శ్రీనివాస్ అని తెలుసు, తను ఏమేమి అని అన్ని తెలుసు. మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఏం నోర్లు పడిపోయాయి కొంతమంది. ఆ రోజు అఘోరా అఘోరా అన్నారు, ఈరోజు ఎక్కడిపోయినా నోర్లన్నీ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది? శ్రీనివాసుగా నువ్వు ఎంతమంది అమ్మాయిలని మోసం చేసినా మేము క్షమించను, ఊరికనే ఉండేది లేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నీకు శిక్ష పడాల్సింది. ఆడపిల్లలకు న్యాయం ఆడపిల్లలకు రక్షణగా ఆడపిల్లలకు రక్షణగా ఉంటారంటే నువ్వేం చేస్తున్నావు? పరువు తీస్తున్నావు నువ్వు. అసలుకి నువ్వు మనిషివేనా? లేకపోతే కడుపుకి ఏం తింటూ నువ్వు ఏం కథ? అసలుకి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎన్నో రేపులు హత్య జరుగుతున్నాయి, ఎన్నో మడ్డలు జరుగుతున్నాయి.